నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన. వకుళామాత ఆలయ ప్రతిష్ఠ, అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రశాంతంగా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్. ఓటేసేందుకు తరలివస్తున్న ప్రజలు. అమ్మఒడి పథకంలో భారీ కోతకు సిద్ధమైన ప్రభుత్వం. సర్కార్ తీరుపై తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం. వర్షాభావంతో వెలవెలబోతున్న గోదావరి. ధవళేశ్వరం వద్ద తగ్గిపోయిన నీటి మట్టం. అధికారిక నివాసం ఖాళీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్. రాజీనామా చేసినట్లు ప్రచారం. సూరత్కు మరో 2 రెబల్ ఎమ్మెల్యేలు. సీఎం జగన్ నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని పేరూరు, శ్రీకాళహస్తి, రేణిగుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు. ఉదయం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో తిరుపతి సమీపంలోని పేరూరు వద్దకు చేరుకుంటారు. పేరూరు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన శ్రీ వకుళామాత ఆలయానికి చేరుకుని ఆలయంలో నిర్వహించే విగ్రహ ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం పేరూరు నుంచి శ్రీకాళహస్తి మండలం ఎనగళూరు చేరుకుంటారు. 10,000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనతో స్థాపించనున్న హిల్టాప్ సెజ్ ఫుట్వేర్ పరిశ్రమకు భూమి పూజ చేస్తారు. ఆ తర్వాత ఎనగళూరు నుంచి వికృతమాలకు చేరుకుంటారు. అక్కడ ఎలక్ట్రికల్ పరికరాల తయారీ పరిశ్రమ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం టీసీఎల్, సన్నీ, అప్పోటెక్ పరిశ్రమలను ముఖ్యమంత్రి ప్రారంభించి పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు. అనంతరం రేణిగుంట నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లనున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. వెబ్కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టరేట్ నుంచి పోలింగ్ తీరును పరిశీలిస్తున్నారు. మహిళలకు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల వద్ద ప్రత్యేక పోలీస్ బలగాలను మోహరించారు. ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మొత్తం 279 పోలింగ్ స్టేషన్లలో 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ ఉప ఎన్నికలో తెదేపా రంగంలో లేకపోవడం, ఈ ప్రాంత వాసులకు కొంగు బంగారమైన వెంగమాంబ ప్రధాన ఉత్సవం ఉండటం పోలింగ్ శాతం తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. దొంగ ఓట్లుగా వేయకుండా భాజపా నాయకులు నిఘా ఏర్పాట్లు చేశారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఉత్కంఠను రేపుతోంది. శివసేన తిరుగుబాటు నేత ఏకనాథ్ సిందే నేతృత్వంలోని అసమ్మతి శిబిరానికి ఎమ్మెల్యేల తాకిడి పెరుగుతోంది. మరో 4 శాసనసభ్యులు సూరత్ నుంచి గువాహటీకి చేరుకోగా మరో 2 శివసేన ఎమ్మెల్యేలు సూరత్ బాట పట్టారు. సొంత పార్టీలో తిరుగుబాటుతో కలత చెందిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారా అనే అనుమానం కలుగుతోంది. ముఖ్యమంత్రి అధికారిక నివాసం ఖాళీ చేసిన ఆయన తన సొంత ఇంటికి చేరుకోవడం పలు ఊహాగానాలకు బలమిస్తోంది. మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతోంది. శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్నాథ్ సిందే అసమ్మతి శిబిరంలోకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. బుధవారం సాయంత్రం సూరత్ మీదుగా మరో 4 ఎమ్మెల్యేలు గుహావాటిలోని అసమ్మతి శిబిరానికి చేరుకున్నారు. వీరిలో 2 శివసేనకు చెందినవారు కాగా మిగిలిన 2 స్వతంత్రులు ఉన్నారు. ఇప్పటికే తనకు స్వతంత్రులతో కలిపి మొత్తం 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఏక్నాథ్ సిందే స్పష్టం చేశారు. మిగిలిన శివసేన ఎమ్మెల్యేలు కూడా తనతో కలిసి వస్తారని చెప్పారు. ఆయన చెప్పినట్లు మరో 2 శివసేన శాసనసభ్యులు సదా సార్వంకర్, మంగేష్ కుదాల్కర్ సూరత్ వెళ్లినట్లు తెలుస్తోంది. శివసేనకు మొత్తం 55 మంది ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కానీ భాజపా నుంచి తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని సిందే చెప్పారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని తనకు లేదని అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించిన సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షాభవనం నుంచి బాంద్రాలోని ఉద్ధవ్ ఠాక్రే సొంత నివాసం మాతోశ్రీకి తరలి వెళ్లారు. ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని పలువురు ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉద్ధవ్ కు సంబంధించిన సామాగ్రిని సిబ్బంది సూట్ కేసుల్లో తరలించారు.
ప్రకటించారు. దీంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మాతోశ్రీకి భారీగా తరలివచ్చిన శివసేన కార్యకర్తలు ఉద్దవ్తోనే ఉన్నట్లు నినాదాలు చేశారు. శివసేన నేత సంజయ్ రౌత్ మాత్రం ఉద్దవ్ రాజీనామా చేయలేదని చెబుతున్నారు. అవసరమైతే అసెంబ్లీ బల నిరూపణకు సిద్ధమేనని ఆయన చెప్పారు. ఈ పరిణామాలను సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులైన కాంగ్రెస్, ఎన్సీపీలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం తల్లిదండ్రులకు కంగు తినిపించే నిర్ణయం తీసుకుంది. నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకంలో భారీ కోతకు సిద్ధమైంది. ఈ నెల 27వ తేదీన విడుదల చేయబోతున్న నిధుల్లో వివిధ కారణాలతో 1,00,000 మందిని ఈ పథకానికి అనర్హులను చేయబోతోంది. భారీ స్థాయిలో కోతపై మహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేర్కొంటున్న నవరత్నాల కార్యక్రమంలో అమ్మఒడి పథకానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ఈ అమ్మఒడి పథకానికి ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 27వ తేదీన నిధులు విడుదల చేయబోతోంది. అయితే ఈ పథకానికి సంబంధించి 1,00,000 మందిని వివిధ కారణాల రీత్యా అనర్హులుగా ప్రకటించబోతోంది. 50% మంది అంటే ఎవరైతే ఈ పథకాన్ని అనర్హులుగా ప్రకటించబోతున్నారో వాళ్ళు పాఠశాల విద్యకు సరైనటువంటి హాజరు శాతం లేదనే కారణం చూపించి వాళ్ళని అనర్హులుగా ప్రకటించబోతుంటే మరికొంతమందిని వివిధ కారణాల రూపంలో చూపిస్తూ కూడా వాళ్ళు అనర్హులుగా వేయబోతోంది. అయితే దీనికి వివిధ ప్రజా సంఘాలు ప్రభుత్వం అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంత భారీ స్థాయిలో కోత విధించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మనతో మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని గారు ఉన్నారు. మేడం, అమ్మఒడి పథకానికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున కోత విధించడానికి మహిళా సంఘాలుగా మీరు ఏమనుకుంటారు? దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నవరత్నాల పేరుతో ఈ రాష్ట్రంలో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో దారిద్ర్య రేఖకు దిగువన వాళ్ళ పేద పిల్లలందరికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని చదివిస్తామని చెప్పి అమ్మఒడి పథకాన్ని, దాని పేరు కూడా జగనన్న అమ్మఒడి పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత రాష్ట్రంలో 44 లక్షలకు పైగా విద్యార్థులను గుర్తించి వారికి మొదటి విడతగా ఇస్తున్నామని చెప్పి కొంతవరకు ఫస్ట్ సారి ఇచ్చారు. 2021కి వచ్చేటప్పటికి 6,500 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం దాంట్లో కూడా ఒక్కో విద్యార్థికి 15,000 రూపాయల చొప్పునని చెప్పి దాంట్లో మళ్ళీ కోతలు విధించి 13,000 రూపాయల చొప్పున ఇచ్చారు. అది కూడా పూర్తిగా ఇవ్వాలి. తర్వాత ఈ సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి వచ్చేటప్పటికి 6,500 కోట్లు మళ్ళీ ఈ సంవత్సరం కూడా కేటాయించిన దాంట్లో ఇప్పుడు 44 లక్షల పైగా ఉన్న లబ్ధిదారుల్లో 1,00,000 మందికి పైగా విద్యార్థులు అనర్హులుగా ప్రకటించారు. ఈ అనర్హులుగా ప్రకటించడానికి కారణం వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే 2020-21కి సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో ఎవరైతే విద్యార్థులు పాఠశాలకి సక్రమంగా హాజరు కాలేకపోయారో వాళ్ళందరూ అనర్హులుగా చెప్పారు. రెండో విషయం ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఆ దారిద్ర్యరేఖ దిగువన ఉన్న వాళ్ళందరికీ ఈ పథకం వర్తిస్తుందని మేము చెప్పినప్పుడు ఇంట్లో కరెంటు బిల్లు 300 పైకి వచ్చినప్పుడు వాళ్ళ దారిద్ర్యరేఖ దిగువన ఉన్నట్టు కాదు కదా. అలాంటప్పుడు వాళ్ళు 300 పైకి వచ్చిన వాళ్ళు ఎవరు ఈ పథకంలో అర్హులు కాదని ఇంకోటి చెప్పారు. ఇంకో దాంట్లో ఏంటంటే రేషన్ కార్డులు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో కూడా లింకులు, రకరకాల కారణాలు పెట్టి వాళ్ళ 1,00,000 పైగా విద్యార్థుల్ని అనర్హులుగా ప్రకటించారు. మేము మహిళా సంఘాలుగా మేము అడిగేది ఏంటంటే 1,00,000 మంది విద్యార్థులు మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం వచ్చింది. ఇవాళ మనమే చూసుకుంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో దాదాపు 2019 నుండి ఇప్పటి వరకు ఎక్కడైనా సక్రమంగా పాఠశాలలు నిర్వహించడానికి అవకాశం ప్రకృతి కల్పించిందా? ఆ సందర్భంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు, పేద కుటుంబాలకు అండగా నిలవాల్సిన కుటుంబాలు దాన్ని పక్కన పెట్టి ఇవాళ అమ్మఒడి లాంటి పథకాన్ని తీసివేయటం వలన పేదవాళ్ళకి మీరు చేసే న్యాయం ఏంటని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం 6,500 కోట్ల రూపాయల వరకు ఈ బడ్జెట్కి ఖర్చు అవసరం అవుతుంది అంది. అంటే ఆర్థిక పరిస్థితులు బాగులేని నేపథ్యంలోనే ఈ భారీ కోతకు దిగింది అనుకోవచ్చా, లేకపోతే మీరేం అంచనా వేస్తారు? ఆర్థిక పరిస్థితి బాగోలేదన్నప్పుడు ఇంకో రకంగా ఆలోచించాలి. నిధులు ఏ విధంగా రెవెన్యూని పెంచుకునే పరిస్థితుల్లో ప్రజల మీద భారాలు లేకుండా ఏ విధంగా నిధులు కేటాయించాలి అనేది. అలాంటప్పుడు భారీ బడ్జెట్లు లేనిపోయిన వాటికి అన్నిటికీ విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేటప్పుడు అవన్నీ లేనిది ఇవాళ ఇచ్చిన నవరత్నాల పథకాలకు వచ్చేటప్పటికి మీకు నిధులు కోత అడ్డొస్తుందా? మీరు అమ్మఒడి పథకానికి సంబంధించిన భారీ కోతను మీరు ఎలా చూస్తారు? దాదాపు ఇప్పుడు 1,00,000 మంది తగ్గించారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి 1,00,000 మందిలో కరెంటు బిల్లుల వల్ల సొంత ఇళ్ళు ఉన్నాయని ఇలా ఏదో కారణంతో తగ్గిస్తున్నారు. మరి గతం నుండి కూడా ఇస్తున్నారు కదా, పోయినసారి నుండి ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వచ్చినాయని చెప్పేసి అడుగుతున్నాము. అలాగే కరెంటు అంటే కరెంటు ఇప్పుడు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా కనీసం ఇప్పుడు గ్యాస్ ధరలు ఇవన్నీ పెరిగిపోవడం వల్ల ఇప్పుడు రైస్ వండుకోవాలన్నా కరెంటు మీద చేసుకునే పరిస్థితి, ఫ్యాన్ లేకుండా ఉండలేము. కనీసం ఇప్పుడు ప్రతిదానికి కరెంటు వాడే పరిస్థితిలో ఉన్నాం. అలాంటి దాని మీద కరెంటు బిల్లు 300 వచ్చింది, 300 యూనిట్లు వచ్చింది, మేము దానికి కట్ చేసేస్తాము, లేదు హాజరు తక్కువైంది కట్ చేసేస్తాం అనేది చాలా సిగ్గుచేటైన విషయం. అమ్మఒడి కోతను మీరేమనుకుంటారు?
అమ్మఒడి పథకాన్ని మరి పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రచారం చేసుకొని హోర్డింగ్లు పెట్టుకొని ఇవన్నీ పెడతా ఉన్నారు. తీరా ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చేటప్పటికి వచ్చేసరికి 1,00,000 ఆంక్షలు పెట్టేసి మరి అందులోనే ఆ బ్యాంక్ అకౌంట్లని అవన్నీ ఇప్పుడు సామాన్య మానవులు తల్లిదండ్రులకి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. చదువుకోలేని వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా ఉండాలి. కానీ ఇప్పుడు వేరే మీరు రూల్స్ పెట్టేసి ఇవన్నీ చేస్తూ ఉంటే వీళ్ళు అవగాహన చేసుకునే లోపు మీరు పెట్టిన గడువు అయిపోతూ ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం ఇంత భారీ ఎత్తుని దాదాపు 1,00,000 మందికి ఈ పథకం అనర్హులుగా ఉండే పరిస్థితి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆకాశం అంత ఆశ చూపించారే ఆ రోజు. పేదరికం ఉన్న వాళ్ళు చదువుకోవడానికేగా నువ్వు చేసింది. నవరత్నాల్లో ప్రథమంగా ఆమోదించింది కూడా చాలా అందరూ కూడా మెచ్చుకోదగినది అమ్మఒడి. జగనన్న అమ్మఒడి అని చెప్పి ఎంతో ఆశపడ్డారు. ఆ ఆశని నిరాశ చేసేశారు. ఈరోజు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకపోతే ఈరోజు జగనన్న అమ్మఒడి ఏమవుతుంది, జగనన్న ఏమవుతారు అని చెప్పి నిరాశ లేదా, తల్లిదండ్రులకు లేదా, చిన్నపిల్లలు సైతం కూడా నిన్ను ఈరోజు విమర్శించే గురి అయిపోయావు కదా నువ్వు. అమ్మఒడి 2 పిల్లలకి ఇస్తానని చెప్పేసి ఇద్దరిలో ఒక్కళ్ళకే ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారు, గత సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ 2వ సంవత్సరంలో ఏం చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ అమ్మఒడి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఆగిపోతుంది. ఆ పిల్లల హాజరులు తక్కువైతే ఆపేస్తామంటున్నారు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఆపేస్తామంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అసలు? మరి ఇవన్నీ మరి ముందు చెప్పలేదే. 2 పిల్లలు ఉంటే ఇస్తాము, ఒకళ్ళున్నా ఇస్తాము, మేము చదివిస్తామని చెప్పేసి ఒడుల్లో పెట్టుకొని పిల్లల్ని అంత ఇదిగా లాలన పాలనగా చేసి అన్ని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాంట్లో అమ్మఒడికి అన్ని అడ్డంకులు అయిపోయినాయి. కరోనా వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడ హాజరవుతున్నారు? మీరే ఆపేస్తారు, గవర్నమెంట్ ఆపేశారు కదా, మరి ఎట్లా ఇంకా హాజరులో? విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి నిరాశను గురిచేసే నిర్ణయమే తీసుకుంటోంది. ఈ నెల 27వ తేదీన శ్రీకాకుళంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అమ్మఒడి పథకానికి నిధులు వేయబోతోంది. గతంలో 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా ఇచ్చిన మొత్తాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో 13,000 రూపాయలకి ఇవ్వబోతున్న సమయంలో కూడా ఇంత పెద్ద ఎత్తున లబ్ధిదారుల్లో కోత విధించడం, అదే సమయంలో వివిధ కారణాలు చూపించి, వివిధ సాకులు చూపించి అమ్మఒడి పథకంలో భారీగా కోతల తాలూకా ముడులు వేస్తుండడం పట్ల తల్లిదండ్రులు తీవ్ర నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహిళా సంఘాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుపడుతున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్. సీజన్ ప్రారంభంలోనే గోదావరి నీరు లేక వెలవెలబోతోంది. నదిలో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద నదీ గర్భంలో ఇసుక మేటలు దర్శనమిస్తున్నాయి. సకాలంలో పంటలు వేసుకునేందుకు జూన్ 1నే గోదావరి డెల్టాకు బ్యారేజ్ నుంచి నీరు విడుదల చేసినా రైతులు సాగుకు సన్నద్దమయ్యే లోపే నీటి నిల్వలు అడుగంటాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాగు, సాగు పరిశ్రమల అవసరాలకు కట్టకట్టలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి జిల్లాల వరదాయిని సరార్దన్ కాటన్ బ్యారేజీ నీరు లేక వెలవెలబోతోంది. నదిలోకి సహజ నీటి ప్రవాహం కరువైంది. ఎగువ ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో నీటి మట్టం ఆనకట్ట వద్ద దాదాపు సగానికి పడిపోయింది. దీంతో ఇసుక తిన్నెలు భారీగా దర్శనమిస్తున్నాయి. ఈ పరిస్థితికి సంబంధించిన కారణాలను ఒకసారి పరిశీలన చేద్దాం. గోదావరిలో నీటి మట్టం రోజురోజుకు పడిపోతోంది. నదిలో ఇసుక తిన్నెలు బయటపడుతున్నాయి. ధవళేశ్వరంలోని కాటన్ ఆనకట్ట వద్ద ఎటు చూసినా ఇసుక మేటలే దర్శనమిస్తున్నాయి. 3 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీలో నీటి మట్టం అంతకంతకు తగ్గిపోతోంది. గోదావరి నది ఎగువ ప్రాంతంతో పాటు ఇంద్రావతి, శబరి పరివాహక ప్రాంతంలోనూ వర్షాలు కురవకపోవడంతో ఇన్ఫ్లో పూర్తిగా పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా ఈ ఏడాది అది 4,500 క్యూసెక్లకు పడిపోయింది. గోదావరి డెల్టాలో వరి సాగు సకాలంలో ప్రారంభించేందుకు జూన్ 1న ప్రభుత్వం పంట కాల్వలకు నీరు విడుదల చేసింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వలకు రోజు నదిలోకి వస్తున్న ఇన్ఫ్లో కంటే సుమారు 3,000 క్యూసెక్ల నీరు అదనంగా వదులుతున్నారు. ఫలితంగా బ్యారేజీ వద్ద వేగంగా నీటి నిల్వ తగ్గిపోతోంది. గత 10 రోజుల నుంచి ఇదే పరిస్థితి. ఇన్ఫ్లోస్ తక్కువ ఉంది, కెనాల్ రిలీజెస్ కొద్దిగా ఎక్కువ ఉండడంతో బ్యారేజ్ లెవెల్ కూడాను తగ్గింది, స్టోరేజ్ తగ్గింది. 3 టీఎంసీ బదులు 1.8 టీఎంసీ ఈరోజు ఉంది. లెవెల్ కూడాను 13.6 లెవెల్ ఉండాల్సింది 11.9కి వచ్చింది. తగ్గడానికి రీజన్ ఏంటంటే ఇన్ఫ్లోస్ లాస్ట్ ఇయర్ ఇదే పరిస్థితిలో 10,000 క్యూసెక్స్ మనకి కాటన్ బ్యారేజ్లు ఉండేది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా ఇప్పటికి మనం తగ్గుముఖంలో ఉన్నాము. ఈ మెయిన్ మనకి అప్ స్ట్రీమ్ అంటే కమాండ్ మన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు రావాలి. సో శబరి రివర్తో కానీ లేకపోతే పైన తెలంగాణ నుంచి ఇంద్రావతి వాటిలో కానీ రెయిన్ఫాల్ వస్తే మనకి అది పెరుగుతుంది, ఫ్లోస్ పెరుగుతుంది.
గోదావరి డెల్టాకు ఈ నెల 1నే నీరు విడుదల చేసినా ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తుండటంతో వరి సాగుకు సిద్ధమవుతున్నారు. మహారాష్ట్ర నుంచి భద్రాచలం దిగువన శబరి వరకు ఎక్కడా వర్షాలు లేకపోవడంతో ఈసారి ఈ పరిస్థితి నెలకొంది. ఇప్పుడు భారీ వర్షాలు కురిసినా ఆనకట్టకు చేరుకునేసరికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఈలోగా నిత్యం సాగుకు నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి. సీలేరుని కూడాను పవర్ జనరేషన్ స్టార్ట్ చేశారు. అవి మనకి రేపు కొంత రిలీజ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఆ రిలీజేషన్ కాస్త యాడ్ చేస్తే మరొక 1,000 to 2,000 వరకు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. సీలేరు నుంచి వచ్చిన వెంబడే కూడాను వాటర్ లెవెల్స్ జనరల్గా పెరుగుతూ వస్తాయి. మనం ఫ్లోని ఇమీడియట్గా ఎక్స్పెక్ట్ చేయము. కాబట్టి మరో 2 daysలో సీలేరు వాటర్ ఎఫెక్ట్ కూడాను మనకి మెరుగవడానికి పాసిబిలిటీ ఉంది. సో అందువల్ల ఇప్పుడైతే ప్రజెంట్ ఇదే వచ్చిన వాటర్ అంతా మనం పంపిస్తున్నాము. బట్ వాటర్ లెవెల్స్ తగ్గుతూ ఉండడం వల్ల క్వాంటిటీ ఆఫ్ వాటర్ సరిపోవడం లేదు. కాటన్ ఆనకట్ట వద్ద 1,80,00,000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక నిల్వలు పేరుకుపోయాయి. ఫలితంగా 3 టీఎంసీల సామర్థ్యమున్న ఆనకట్టలో పూర్తి స్థాయిలో నీటి నిల్వ చేయలేని పరిస్థితి నెలకొంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటి మట్టం క్రమంగా తగ్గిపోతోంది. రాబో రోజుల్లో నదీ పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తేనే నదిలో ఆనకట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉంది. మరోవైపు ఏళ్ల తరబడి పెరిగిపోయిన ఇసుక మేటలు తొలగించే కార్యక్రమం కార్యరూపం దాల్చకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం ఆనకట్ట వద్ద తగ్గిపోతోంది. ఇప్పటికైనా ఇసుక మేటలు తొలగించి ధవళేశ్వరం ఆనకట్టలో నీటి నిల్వ సామర్థ్యం పెంచాలని డెల్టా రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు 30 లక్షల ఇళ్లు కట్టిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా సీఎం సొంత జిల్లాలో మాత్రం ఉన్న ఇళ్లనే నేలమట్టం చేస్తున్నారు. అక్రమంగా నిర్మించుకున్నారంటూ కడప నగరంలో జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. అప్పు చేసి కట్టుకున్న కలల సౌధాన్ని కూల్చివేయడంతో పేదలు కన్నీరు మున్నీరవుతున్నారు. కడప నగరంలో దాదాపు నెల రోజులుగా వరద కాల్వల ఆక్రమణ తొలగింపు పేరుతో రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చివేస్తున్నారు. దశాబ్దాల తరబడి నిర్మించుకున్న ఇంటిని నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేస్తున్నారు. మృత్యుంజయకుంటలో పేదల ఇళ్లను కూల్చడానికి తహసీల్దార్ జేసీబీ సహాయంతో వచ్చి నానా తంటాలు పడ్డారు. ఇంటిని కూల్చివేయకండి అంటూ మహిళలు పెద్ద సంఖ్యలో అడ్డుపడ్డారు. పోలీసుల సాయంతో తహసీల్దార్ పనులు మొదలుపెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుంటే కూల్చకుండా ఉంటామా అంటూ వారిపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో మహిళలు జేసీబీ యంత్రాలకు అడ్డుపడి ఇళ్లను కూల్చవద్దంటూ అడ్డుకున్నారు. పెద్ద సంఖ్యలో అడ్డుపడిన మహిళలను పోలీసులు లాగేసి ఇళ్లను నేలమట్టం చేశారు. కడప నగరంలో మురుగుకుంటగా పేరు ఉన్న మృత్యుంజయ కుంటలో 4 దశాబ్దాలుగా పేదలు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఇళ్లకు రిజిస్ట్రేషన్ తో పాటు ఇంటి నీటి పన్ను, కరెంటు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇవేమీ పట్టించుకోకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలియదు సార్, ఎమ్మో గారు వస్తున్నారు, రోజు మార్చి రోజు వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు. ఈ పగలగొట్టాలా, ఇది పగలగొట్టాలా, అది పగలగొట్టాలా అంటున్నారు. ఎవరన్నా నోరు చేసుకుంటే మీకు తెలుసా, మీ నాయనదా, మీ అబ్బదా అని మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడలేకున్నారు. వాళ్ళు ఎంఆర్ఓలు, మేము ప్రజలము, మాకేం తెలుస్తుంది. 40 ఏళ్ల నుంచి మేము పిల్లపటానికి ఇక్కడనే ఉంటాము, ఎక్కడికి పోలే. బిల్డింగ్లు కూడా ఇచ్చినారు సార్. అప్పుడు గవర్నమెంట్ బిల్డింగ్లు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి సార్. మాకు 70 ఏళ్ల నుంచి ఇక్కడే ఉండారు, అమ్మ నాన్న అంతా కలిసి. మేము కూడా ఇక్కడే ఉన్నాము. అప్పట్లో ఎవరు రాలేదు. అన్ని పెద్ద పెద్ద గుంతలు, ఎంత 2 మనుషులు లోతు నీళ్లు వస్తా ఉన్నాయి. కాపురాలు చేసినారు, సంసారాలు చేసినారు. వచ్చేసి ఇక్కడ చుట్టుపక్కల ఉండదు, ఈడ పార్కులు కడతాము, ఈడ ఇవి వేస్తాము, సచివాలయాలు చేస్తాము, ఇవి చేస్తామంటే ఎవరు ఒప్పుకోలే. ఈడంతా ఉండేది పేద సాదా. కరెంటు బిల్లులు కడతా ఉన్నారు, ఇంటి పన్నులు కడతా ఉన్నారు, నీళ్ల పన్ను కడతా ఉన్నారు, ఇంటి స్థలానికి కూడా పన్నులు కడతా ఉన్నారు. ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు కదా సార్. బిల్డింగ్లు కూడా చాలా మందికి ఇచ్చిండారు. గవర్నమెంట్ మాకు ఏది ఇలా సార్, కొట్టేస్తామని ఊరికి చెప్తాడు. వచ్చా సార్ మమ్మల్ని బెదిరించిపోతాను. ఎంఆర్ఓ సార్ బెదిరించినాడు మమ్మల్ని. మళ్ళీ మేము ఉండేట్టు మొన్న వచ్చి బెదిరించిపోయినాడు. మేము ఇంట్లో తీసేస్తాం అని. మేము సావాలా బతకాలా చెప్పండి. సొల్లు పిల్లలంతా సత్సం తీసుకొని పోతాం పోండి. మాకు ఎంత అప్పులు చేసుకోలేక కూలి చేసుకొని పిల్లలు బతికించుకొని వడ్డీలు కట్టుకోలేక మా సార్ మేము ఎవరు చెప్పుకోవాలి సార్. మేము ఏం తినక ఇంతలో నీళ్ళు వచ్చి నీళ్ళలో మునిగిన ఇళ్ళల్లో కనీసం చెడి మంచి గవర్నమెంట్ మమ్మల్ని ఇప్పుడు ఉన్నట్టు యాడి పోవాలా, మేము ఎక్కడ పోవాలా? మేము సావడమే చచ్చాం కదా సార్. మేమైతే కదలం సార్. మాకేదో న్యాయం చేయాలా గవర్నమెంట్. అన్ని రకాల పన్నులు వసూలు చేస్తున్న అధికారులకు అక్రమ ఇళ్ల విషయం అప్పుడు గుర్తుకు రాలేదా అంటూ మహిళలు నిలదీస్తున్నారు. అప్పులు చేసుకొని మరీ వడ్డీలకు తెచ్చుకొని కట్టుకున్నాం సార్.
వడ్డీలు కట్టుకుంటా ఉన్నాం, అప్పులే తీరలే. మేమందరం పనులు కూలీలు పోయేటోళ్ళమే సార్, ఉన్నోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ పొద్దు మధ్యలో వచ్చి పగల కొడతామంటే మేము ఎట్లా ఒప్పుకుంటాం సార్? మరి పిల్లలకు తిండి పెడతామో లేదో, మేము అప్పులని ఇల్లు మీద పడి ఉంటాం సార్. ఈ పొద్దు ఇల్లు పగల కొడతామంటే ఎవరిగా ఒప్పుకుంటాం సార్? మేము నా పిల్లలు నేను బయటికి పోవాలంటున్నాడు, ఎంఆర్ఓ సార్ వచ్చి బెదిరిస్తున్నాడు. మేము 45 ఏళ్ళ వంటి ఇంటి పన్ను, నీటి పన్ను, కుళాయి పన్ను, కరెంటు బిల్లు అన్ని మొత్తం ఏటు జెడ్ అన్ని కడుతున్నాం సార్. మేము ఇక్కడే ఉన్నాము. ఈరోజు నన్ను బయటికి పో అంటున్నాడు ఎంఆర్ఓ సార్. మేము ఎక్కడ పోవాలా, ఏం కథ, మేము ఏం చేయాలా, మేము ఏడికి పోవాలా? మాకు పార్కులు గీర్కులు ఏం అవసరం లేదు సార్. దయచేసి మమ్మల్ని అయితే బయటికి పంపించద్దు. సావడమా మేము సావడమా, లేదంటే మమ్మల్ని బతికేయడమా, అంతే సార్. మాకు రెండోది ఏం లేదు. ఇప్పుడు ఎంఆర్ఓ ఇది గవర్నమెంట్ స్థలం అంటే అప్పుడు గవర్నమెంట్ స్థలమే కదా సార్. అవన్నీ కట్టించండి సార్, అవన్నీ అట్ట కట్టాలి సార్. కాదు, అవన్నీ కట్టించుకునేటప్పుడు ఉంటాయి కదా సార్. ఇప్పుడు కొట్టేస్తామంటే కాదు, లక్షలు పెట్టి చేపించుకున్నాం రిజిస్ట్రేషన్. అప్పుడు తెలీదా సార్ ఈ గవర్నమెంట్కి? ఇది గవర్నమెంట్ ఆపొద్దు మీరంటే అప్పుడు ఎట్ట కట్టించుకున్నారో పోద్దని తెలుసు కదా. అప్పు చేసి నిర్మించుకున్న ఇళ్లను కూల్చవద్దంటూ మృత్యుంజయ కుంట వాసులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో గొలుసుకట్టు మోసం వెలుగులోకి వచ్చింది. గొలుసుకట్టు సంస్థ మాయలో పడి దాదాపు 600 మందికి పైగా మోసపోయారు. వాట్సాప్ గ్రూప్ ద్వారా హెల్త్ సంబంధిత వస్తువులపై పెట్టుబడి పెడితే రెండింతలు లాభం పొందుతారనే ప్రకటనతో పెట్టుబడులు పెట్టారు. 600 రూపాయలు చెల్లించి వాట్సాప్ గ్రూప్లో పెట్టుబడి పెట్టిన యువకులు, చిరు వ్యాపారులు ఎంతో మంది ఇందులో చిక్కుకున్నారు. జాయిన్ అయిన సభ్యుడు ఒక్కొక్కరిని చేర్పిస్తే 150 రూపాయలు కమిషన్ వస్తుందని ఆశతో గొలుసుకట్టు మోసం ప్రారంభమైంది. ఈ నెల 12వ తేదీన భారీ ఆఫర్లతో మొదలైన ఈ మోసం ద్వారా బాధితుల నుంచి ₹1 కోటి పైగానే కొల్లగొట్టారు. పెట్టిన పెట్టుబడికి 5 రెట్ల లాభం వస్తోందని ఆశ కల్పించడంతో పోటీపడి మరీ డబ్బులు చెల్లించారు. తరువాత ఆ సంస్థ బోర్డు తిప్పివేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. పోలీసులను ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. జీఈ హెల్త్ కేర్ యాప్ అని గ్రూప్ ని తయారు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంటే ఏంటంటే ఒక హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఏం చేస్తున్నారో ఆ ఎక్విప్మెంట్ వాళ్ళు వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడము, దానివల్ల పర్సెంటేజ్ వస్తుంది, అది మీకు ఇస్తామనేసి ఒక గ్రూప్ ని క్రియేట్ చేశారు. ఆ గ్రూప్ ద్వారా 1000 రూపాయలు పెడితే మీకు వచ్చేసి 11,000 వస్తాయి, 20,000 పెడితే వచ్చేసి మీకు 50,000 వస్తాయి, 1,00,000 రూపాయలు పెడితే 99,000 లక్షలు వస్తాయి. ఇలా అనేసి ఒక స్కామ్ ద్వారా మొత్తము యూజ్ చేశారు. మొత్తం వచ్చేసి దాదాపుగా మేము మొత్తము 780 మంది దాకున్నాము. దాదాపు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 1 కోటిన్నర దాకా జరిగింది. దీని యొక్క అడ్మిన్ వచ్చేసి గిద్దలూరు నివాసవాసే ఉన్నారు. ఇప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ అతను వచ్చేసి ఈ యాప్నే తీసేయడం జరిగింది. ఇప్పుడు దీనిపైన స్పందించాలని మేము కోరుతున్నాం. ఇక్కడ ఉన్న మా ఫ్రెండ్స్ అంతా కూడా మేము దీంట్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నాము. అమౌంట్ చేసి ఉంటే ఇది ఏం జరిగిందంటే రాత్రికి రాత్రి ఈ యాప్ అనేది క్లోజ్ చేసేసారు. ఈ యాప్ గురించి ఇలా జరిగింది ఇలా అని అడిగేస్తే మాకేం సంబంధం అని చెప్తున్నారు. దయించి ఈ యాప్ గురించి సీరియస్గా యాక్షన్ తీసుకొని దీని గురించి యాక్షన్ తీసుకోవాలని మరీ అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో జరిగిన ఓ వ్యక్తి హత్య కేసులో అతని అత్తయ్యే హంతకురాలిగా పోలీసులు గుర్తించారు. 8 మందిని అరెస్టు చేశారు. కనగానపల్లికి చెందిన మురళి, వీణ అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నారు. యువతి తల్లికి ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో హత్యకు కుట్ర పన్నింది. 10 లక్షలు ఇచ్చి హత్య చేయించడానికి పథకం వేసింది. వారం రోజులుగా మృతుడి కదలికలను గమనించిన నిందితులు ఆటోలో కిడ్నాప్ చేసి గొంతు కోసి హతమార్చారు. భర్త కనబడటం లేదన్న ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బృందాలుగా ఏర్పడిన పోలీసులు హత్య జరిగిందని నిర్ధారణకు వచ్చి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనంతపురం సోమలదొడ్డి సమీపంలో 8 మంది నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఆటో, బైక్, 2 కత్తులు, 8 చర్వాణులతో పాటు 4,70,000 స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. వాళ్ళు 12 లక్షలు డిమాండ్ చేశారు కిరాయి హత్యకు. కానీ వీళ్ళు 10 లక్షలు ఇస్తామని ఒప్పుకున్నారు. అడ్వాన్స్ గా 2 లక్షలు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఎక్కడైతే ఉంటారో వీళ్ళు వీణా అండ్ ఈ మురళి దాన్ని రెక్కి చేసుకున్నారు. ఎన్ని గంటలకైనా ఆఫీస్కి వెళ్తారు, బండి ఎక్కడ పెడతాడు, ఎన్ని గంటలకు బయటకు వెళ్తారు. 2-3 సార్లు ట్రై చేశారు. అతన్ని బండ్లో కూడా ఫాలో అయ్యారు. బండి ద్వారా గుర్తి చంపాలని ట్రై చేశారు. కానీ 2-3 సార్లు కూడా అవన్నీ విఫలమైనాయి. లాస్ట్ 16th అతను బండి పెట్టే సమయానికి అక్కడ కాచుకొని ఉండి ఆటోలో అంటే ఈ ప్రకాష్, తర్వాత సుబ్రహ్మణ్యం అలియాస్ మణి,
తర్వాత సద్దాం, ప్రకాష్, ఈ నలుగురు కూడా ఒక స్కూటీలో వచ్చారు, ఒక ఆటోలో వచ్చారు. అతన్ని బలవంతంగా డబ్బులు బాకీ ఉన్నాడని ఒక నెపంతో చుట్టుపక్కల చూసే వాళ్ళందరికీ మాకు డబ్బులు బాకీ ఉన్నాడని చెప్పేసి డైవర్ట్ చేసి అతన్ని బలవంతంగా ఎక్కించుకుని నోరు మూసి బయట ఎక్కించుకుని వెళ్ళారు. ఎక్కించుకుని వెళ్ళి బొమ్మపెర్తి రూట్లో వెళ్ళేసి అక్కడ అతన్ని గొంతు కోసి దారుణంగా చంపడం జరిగింది. లభించిన ఆధారాల ప్రకారం, తర్వాత సాక్షుల కథనం ప్రకారం మొత్తం 8 మంది నిందితులు ఈరోజు అరెస్ట్ చేయడం సిఐ గారు సోమవారం దగ్గర.